చేసింది కరెక్ట్ అయితే మరి డెఫినెట్లీ కోర్టు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వంశీ, కాబట్టి అరెస్ట్ చేశారు. వంశీ ఒక్క నిమిషం అండి. పబ్లిక్ కాల్ ఉన్నారు చిత్తూరు నుంచి జీకే రాయల్ గారు. రాయల్ గారు రాయల్ గారు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు, కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. చేయాలి సార్, అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేశారంటారు, అరెస్ట్ చేయకపోతే చేయలేదంటారు. మార్నింగ్ మీ డిబేట్ లోనే విన్నా, ఎప్పుడు అనేసి మన మార్నింగ్ 7 o'clock జరిగిన దీంట్లో విన్నాను సార్. ఇప్పుడు చేసినాక ఎందుకు చేసినారని అడుగుతున్నారు. ఎందుకు చేశారని అంటలేదండి, అరెస్ట్ చేయడంపై మీ స్పందన ఏంటని అడుగుతున్నాం. అంటే వైసీపీ ప్రతినిధి గారు చెప్తున్నారు వాళ్ళకి కచ్చిపూర్వకంగా చేస్తున్నారు అనేసి. సార్ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట అన్నారు సార్, వాళ్ళ మీద కేసులు పెట్టినారా సార్? ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు పెట్టింది. అప్పుడంతా ఏమైంది సార్, మా పార్టీ కాదు అన్నారు వీళ్ళు. మీ పార్టీ కాకపోతే మీరు పెట్టాలి కదా కేసులు. అప్పుడు ఇట్లే వెనకేసుకొని వచ్చినారు. ఇప్పుడు వచ్చి సాక్షి ఛానల్ ఎవరు సార్, ఓనర్ ఎవరు సార్ దానికి? వాళ్ళే కదా సార్, వాళ్ళ పార్టీ అధినేత కదా సార్. మా పార్టీ మాకేం సంబంధం అంటే మీ పార్టీ అధినేత కదా దానికి ఓనరు. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది వెంకటరెడ్డి గారు. సార్ ఇంకోటి సార్, ఎవరున్నా పెట్టండి సార్. ఓకే రాయల్ గారు లైన్ లో చూసుకుని రాయల్ గారు నా వాయిస్ వినపడుతుందా? రాయల్ గారు ఒక్క నిమిషం ఉండండి, వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాను. మీరు అడిగారు కదా, సమాధానం ఆయన చెప్తున్నారు, వినండి. రాయల్ గారు మీరు అన్నిటినీ సమర్థిస్తారు కదా. సో నేను ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు తీసుకుందంతా పేకలు బీసి చంపేస్తా, ఒక్కొక్క ఎమ్మెల్యే నా డాషులారా. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో కేసు పెట్టించి తప్పండి పవన్ కళ్యాణ్ మాట్లాడింది, బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల తంతాను అని చెప్పులు చూపించకూడదని మరి ఇప్పుడు కూడా కేసు పెడదాం. మొన్న చేబ్రోలు కిరణ్ మాట్లాడాడు కదా భారతమ్మ గారి గురించి. మాట్లాడినప్పుడు మరి ఆ ఛానల్లో ఉన్న యాంకర్ మీద, మరి ఆ ఛానల్ ఓనర్ మీద ఇప్పుడు కేసు పెట్టిస్తారా రాయల్ గారు? ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం? తప్పు పెట్టకపోవడం ఎందుకు చెప్పరు మీరు? మీరు పార్టీ తరఫున స్టాండ్ తీసుకొని మాట్లాడిన అది మీ ఇష్టం, దాన్ని ఎవరు కాదంటలా, దాని మీద ఎవరు కాదంటలా. కానీ మాట్లాడినటువంటి వ్యక్తి ఎక్కడ మాట్లాడితే అక్కడ కేసు పెట్టాలంటే ఇప్పుడు నేను ఒక బూత్ మాట మాట్లాడతాను, ఇప్పుడు వర్మ గారి మీద కూడా కేసు పెట్టాను. ఇప్పుడు మీరు లైవ్ లోకి వచ్చారు, ఇప్పుడు నేను ఒక బూత్ మాట మాట్లాడతాను, అప్పుడు మరి రాయల్ గారు లైన్ లో ఉన్నారు కాబట్టి ఆయన మీద కూడా పెట్టాలి కేసు. అన్ని ఛానల్ మీద పెట్టాలి సార్, అన్ని ఛానల్ మీద పెట్టాలి. ఇప్పుడు మీ మీద కూడా పెట్టాలి. మీరు లైన్ లోకి వచ్చారు కదా, ఇప్పుడు నేను ఒక మాట తింటాను, పెట్టండి, అది బూత్ మాట అనుకోండి. ఓకే ఓకే, సో ఇప్పుడు మీ మీద నా మీద అందరి మీద పెట్టేద్దామా? తిట్టాల మీద కాకుండా అందరి మీద, ఛానల్ లో ఉన్న అందరి మీద ఆ లెక్కెత్తుకుంటే సార్ మేము వింటానే ఉన్నాము. ప్రతి ఎవరిన వ్యక్తి మాట్లాడేటప్పుడు మధ్యలో మీరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఓకే ఓకే ఓకేనా? ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఓకే. రాయల్ గారు ఓకే, అరెస్ట్ చేయడం కరెక్ట్ అన్నది మీ అభిప్రాయం. సార్ ఒక్క నిమిషం, మీ టీసీఆర్ చెప్పండి, డిబేట్ లో ఉండేటప్పుడు ఎవరికి మీరు ఇస్తారో వాళ్ళే మాట్లాడమని చెప్పండి. నాకేం పని లేకుండా చూస్తామా సార్ టీవీ? రైట్ ఓకే ఓకే ఓకేలేండి, అది కరెక్టేలేండి. ఎవరో చేస్తే వాళ్ళు మాట్లాడడం అన్నది కరెక్ట్. అది ఓకేలేండి ఓకే. కిరణ్ రాయల్ గారు ఒక అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటున్నారు. తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేయడం కరెక్ట్ అన్నది మీ వెర్షన్. ఓకే థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు